మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 16 వచనాల సారాంశం ఏంటనంటే, క్రీస్తుని సంపాదించటం ఎలా? ఎవరిని సంపాదించడం? యేసుక్రీస్తుని సంపాదించటం ఎలా? యేసుక్రీస్తుని సంపాదించటం వల్ల లాభాలేంటి? యేసుక్రీస్తుని సంపాదించటం వల్ల లాభాలేంటి? ఈ 2 మాటలు మనం ధ్యానం చేసి, ఈ ఆరాధన మనం ముగింపు దశలోనికి వెళదాం. హల్లెలూయా! దేవుని స్తోత్రం. క్రీస్తుని సంపాదించటం ఎలా? చదవండి, క్రీస్తుని ఎలా మనం సంపాదించుకోగలం? మనం డబ్బు సంపాదిస్తాం, మంచి పేరు సంపాదిస్తాం, వెండి సంపాదిస్తాం, బంగారం సంపాదిస్తాం, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం. ఇంకేమున్నాయి? సంపాదించేవి చాలా ఉన్నాయి. ఎన్నెన్నో సంపాదించుకుంటా ఉంటాం. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని వట్టిగా పోగొట్టుకుంటే వాడికి ఏంటి లాభం? అంటే ఈ లోకమంతా సంపాదించుకోవడం నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. నీకు ప్రయోజనం క్రీస్తే. నీకు ప్రయోజనం క్రీస్తే. క్రీస్తు లేకోకుండా లోకానికి సంబంధించినవి ఏవి నీ దగ్గర ఉన్నా నీకు ఉపయోగకరమైనవి కాదు. నీకు ఉపయోగకరమైనవి కాదు. నీకేమి అవి లాభాన్ని చేకూర్చవు. నీకు ప్రయోజనాన్ని కలుగజేసేవి కాదు. అఫ్కోర్స్ ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు ఉపయోగపడొచ్చేమో. ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు ఉపయోగపడొచ్చేమో. కొంతమేరకు ఉపయోగపడతాయి. డబ్బు ఉంది, అన్ని విషయాల్లో ఉపయోగపడద్దా? డబ్బుతో సంతోషాన్ని కొనగలవా? ప్రేమ కొనగలవా? వెండి బంగారం ఇచ్చి వెండి బంగారంతో ప్రేమ ఆప్యాయతలు కొనగలవా? మనశ్శాంతిని కొనగలవా? దుబాయ్లో అతను ఎవరో మనశ్శాంతి కోసం 24 మందిని పెళ్లి చేసుకున్నాడు. 54 మందిని పెళ్లి చేసుకున్నాడు. దేనికోసం? నేను మొన్న చెప్పాను మీకు. ఒక అతను నాతో తన పర్సనల్ విషయం చెప్పాడు. మీకెందుకు చెప్తున్నానంటే ఆయన పర్సనల్ విషయం, ఇది మనకు కూడా ఉపయోగపడేది కాబట్టి. నన్ను మా ఊర్లో అందరూ గౌరవిస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళినా గౌరవిస్తారండి. నేను వెళ్తే నమస్కారం పెడతారు. వాళ్ళకి తోచింది నాకు పెడతారు, నేను తోచింది వాళ్ళకి పెడతాను. అందరి దగ్గర నాకు విలువ ఉంది. కానీ నా ఇంట్లో నా భార్య నన్ను గౌరవించట్లేదు. అది నన్ను ఎంతో క్షోభకు గురి చేస్తుంది అన్నది. డబ్బుంటే వసద్దా విలువ? రాదు. బంగారం ఉంటే వసద్దా విలువ? రాదు. సో వీ హ్యావ్ టు లెర్న్. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఎవరిని సంపాదించాలి? క్రీస్తుని సంపాదించాలి. ఎలా? ఏం చేస్తే మనకు క్రీస్తుని